తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభయ క్షేత్రంలో రామసేతు ఫ్రెండ్స్ గ్రూప్, యంగ్ టైగర్ తిరుమల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినటువంటి జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి అభయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు అందరూ అన్నదానం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అభయ క్షేత్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక పూట భోజనం వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు వర్మ, ఇంకా అందరూ మోహన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో ప్రేమతో ఇక్కడ అభయ క్షేత్రంలో ఉన్నటువంటి పిల్లలకి కావచ్చు, వృద్ధులకు, వీళ్ళందరూ కూడా ఒక పూట భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ వర్మతో మాట్లాడుతున్నాం. వర్మ, చెప్పండి, ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడంలో ముఖ్య ఉద్దేశం అంటే 10 మందికి అన్నం పెడితే కొంచెం పుణ్యం వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఒకటి. రెండోది ఏమంటే మా హీరో గారు బయట చేసే దానికంటే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మా హీరో గారికి బాగా నచ్చుతుంది. దానికని చెప్పి 10 మందికి ఇలా చేయడం జరుగుతుంది. రెండోది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, వీళ్ళందరి ఆశీస్సులు మా హీరో గారికి ఉండాలి. అదే ఆ కోరిక మేరకే మేము ఇవన్నీ చేస్తున్నాం. సో సినిమా హిట్ అవ్వాలని చెప్పి, అలాగే వీళ్ళందరి దీవెనలు తమ సినిమాకు ఉంటుందని చెప్పి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ అభయక్షేత్ర నిర్వాహకులు ఈ అన్నదానం పైన కానీ వీటిపైన ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ మాటల మీద? మేడం, చెప్పండి, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఈ యువతకి ఇలాంటి వాళ్ళు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారండి? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సాధారణంగా చూసేది పూలమాలలు వేసుకోవడము, హోరెక్కించే విధంగా వాళ్ళు అంత చక్కగా వాళ్ళ యొక్క సినిమా పబ్లిసిటీ కోసం చాలామంది ఆలోచించి ఏ రకంగా పబ్లిసిటీ ఇస్తే ఏ రకంగా సినిమా హిట్ అవుతుందో ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ అభిమానులు చూస్తుంటే నిజంగా సినిమా హిట్ అయిపోయిందనే చెప్పాలి. సినిమా టైటిల్లోనే ఉంది జనతా గ్యారేజ్ అని. జనతా అంటే పబ్లిక్ కోసం, పబ్లిక్లో కూడా అందులో అనాథలకి ఇటువంటి వాళ్ళకి అన్నదానం చేయాలనేటువంటి ఆలోచన రావడం నిజంగా హీరోకి అభినందించదగ్గ విషయము. ఇక్కడికి రాకపోయినప్పటికీ చాలామంది అభిమానులు మీరందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో రియల్ హీరో అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ చాటి చెప్పే విధంగా మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా అందరి తరపున, అభయక్షేత్రం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అది మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకి తిండి పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి సమాజానికి అభిమానులు ఉపయోగపడాలని చెప్పి ఇక్కడ ఈ ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అభిమానులందరూ కూడా ఇక్కడ ఈ అభయక్షేత్రం చేరుకొని ఇక్కడ వీళ్ళందరికీ ఒక పూట భోజనం పెట్టి ఎంతో తృప్తిని దక్కిందని చెప్తున్నప్పటికీ ఇక్కడ రేపు రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా మీద అంచనాలు కూడా అదే విధంగానే భారీగానే ఉందని చెప్పి ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళందరూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్.